యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి దేవుడు మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు, శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్నాడు. కాబట్టి విడువక మన ఎడల కృప చూపుతున్నాడని నేను ఆ ప్రభువు నందు నమ్ముచున్నాను. ప్రియులారా, ఈరోజు మరి హెబ్రీ పత్రికలోని 12వ అధ్యాయంలోని మొదటి కొన్ని వచనాలను ధ్యానించాలని ఆశిస్తున్నాం. అది ఏమనగా, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు పరుగు పందెములో పరుగెత్తుదాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయంలోని మరి మొదటి వచనాలు, మరి ఇక్కడ క్రైస్తవ జీవితం అనేటువంటిది ఒక పరుగు పందెం. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఏ రేస్. ప్రియులారా, క్రైస్తవ జీవితము ఒక పరుగు పందెము. అది ఎట్లంటే, మరి మనం పరుగు పందాల గురించి ఆలోచించినప్పుడు మరి 100 మీటర్లు లేదా 200 మీటర్లు షార్ట్ స్ప్రింట్ రేసెస్ అంటారు. అయితే ఎక్కువ దూరాలలో పరిగెత్తాల్సి వచ్చినప్పుడు దాన్ని మారథాన్ రేస్ అని అంటుంటారు. ఇక్కడ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ మోర్ ఏ మారథాన్ దాన్ ఏ షార్ట్ స్ప్రింట్. మరి క్రైస్తవ పరుగు పందెము కేవలము తక్కువ కాలంలో పరిగెత్తే పరుగు పందెం లాంటిది కాదు, కానీ మరి ఎక్కువ కాలము, ఒక జీవితకాలమే కూడా విశ్వాస జీవితము పరుగు పందెము పరిగెత్తాల్సినటువంటి వారమై ఉంటున్నామని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. నిజానికి ఇక్కడ పౌలు గారు ఇంత గొప్ప సాక్షి సమూహం మనము మేఘం వలె ఆవరించినందున ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపములను విడిచిపెట్టాలి అని కూడా పౌలు భక్తుడు అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ గొప్ప సాక్షి సమూహము బైబిల్ గ్రంథంలో చూస్తే మరి విశ్వాస జీవితాన్ని కొనసాగించినటువంటి వారు, మరి విజయపథంలో నడిచినటువంటి వారు, మరి హీరోస్ ఆఫ్ ఫెయిత్ ఆర్ డిస్క్రైబ్డ్ ఇన్ హెబ్రీ ఎపిస్టల్. మరి ఈ యొక్క 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితానే ఉందని మీతో మనం చేస్తున్నాను. వారిలో అబ్రహాము మరి ఒక విశ్వాస వీరుడు. జనములకు తండ్రిగా దేవుడు అతనిని నియమించాడు. అబ్రహాము దేవుని నమ్మను, అది అతనికి నీతిగా ఎంచబడెను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి నేను చూపించే దేశానికి వెళ్ళము, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను తలగా చేస్తాను, కానీ తోకగా చేయను, నిన్ను దీవించు వారిని దీవిస్తాను, శపించు వారిని శపిస్తాను అని అన్నప్పుడు మారుమాట మాట్లాడకుండా దేవునికి విధేయుడై మరి ఇన్నటువంటి అబ్రహాము ఒక గొప్ప విశ్వాస వీరుడు అని మీతో మనవి చేస్తున్నాను. మరి రెండవదిగా మరి యెహోషువ, మరి మోషే నాయకత్వం తర్వాత మరి మోషేకు సేవకుడుగా సహాయకుడుగా ఉన్నటువంటి ఈ యొక్క జాషువా గారు మరి ఆ యవన తరాన్ని, మరి ఆ లక్షల సంఖ్యలో ఉన్నటువంటి ప్రజలను మరి యెహోషువ నాయకత్వంలో దేవుడు మరి పాలు తేనెలు ప్రవహించే దేశానికి మరి నడిపించాడు. అతడు కూడా తన విశ్వాస యాత్రలో మరి నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండుమని దేవుడు చెప్పినటువంటి మాటలను, మరి ధర్మశాస్త్రాన్ని వింటూ అనుసరిస్తూ జీవించాలన్న మాటలను అతడు అనుసరించినటువంటి గొప్ప యోధుడుగా ఉన్నాడు. మరి అనేకమైనటువంటి యుద్ధాలు చేసి మరి జయం పొందినటువంటి వీరుడుగా ఉన్నాడు. జాషువా, ఇన్ మై ఒపీనియన్, ఈజ్ ఎ డైనమిక్ లీడర్ హూ లెడ్ యంగ్ జనరేషన్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్. మరి ఆ వృద్ధతరంలో కేవలము యెహోషువ, కాలేబులు, మరి యవన తరం అంతా కూడా మరి వాగ్దాన దేశానికి నడిపించడానికి అతడు కారకుడయ్యాడని మీతో మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఆయన ఒకసారి చేసిన ప్రార్థన, మరి తాను యుద్ధాన్ని చేసేయడానికి ముందు
గిబియోనులో సూర్యుడా ఆగుము, మరి అయ్యాను లోయలో చంద్రుడు నిలువుమను అని యెహోవా దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క ఒక మానవుని ప్రార్థన, యెహోషువ గారి ప్రార్థన విని దేవుడు సూర్య చంద్రులను ఆపేసినప్పుడు ఆనాడు ఇశ్రాయేలీయులకు దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. మరి అంతేకాకుండా మీరు ఎవరిని సేవించినా కూడా నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదమని పలికినటువంటి విశ్వాస వీరుడు యెహోషువ మరి ఆ యొక్క పానులు తేనెలు ప్రవహించు దేశానికి మరి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను విజయవంతంగా నడిపించిన యోధుడని మీతో మనవి చేసుకుంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, నేను మరి బైబిల్లోంచి కాకుండా మరి ఈ యొక్క స్కాట్లాండ్ దేశానికి చెందినటువంటి ఒక వ్యక్తి డేవిడ్ లివింగ్స్టన్ గురించి కూడా కొంత మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను ప్రియులారా. ఇక్కడ డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్, ఇక్కడ డేవిడ్ లివింగ్స్టన్ అనేటటువంటి ఒక ఈ వ్యక్తి, ఆయన గురించి చెప్పాలంటే ఈ యొక్క చీకటి ఖండంలో లివింగ్స్టన్ చేసిన 3 సాహస యాత్రలకు ఫలితంగా ఎవరూ ప్రవేశించని ఆ ప్రాంతాలకు శుభవార్తను చేరడానికి మార్గము తెరవబడింది. క్రీస్తునందు ప్రియమైన వారలారా, డేవిడ్ లివింగ్స్టన్ అనేటటువంటి వ్యక్తి మరి యవ్వనంలోనే 10 సంవత్సరాల కాలంలో మరి ఒక నూలు పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తూ మరి తాను చదువుకోవడానికి అవకాశం లేని పేదరికంలో ఉన్నప్పటికీ అతడు రాత్రిపూట బడిలో చదువుకుంటూ మరి తాను విద్యాభ్యాసాన్ని పూర్తి చేసినట్లు మనం చూడగలం. అతనికి మరి జ్ఞానం పట్ల మరి తృష్ణ కలిగిన వాడుగా ఉండి తాను వేదాంత విద్యను అభ్యసించాడు. అంతేకాకుండా తనకున్నటువంటి కొద్దిపాటి డబ్బుతో తాను మరి వైద్య విద్యను కూడా కొన్ని సంవత్సరాల పాటు చదివి పూర్తి చేయగలిగినటువంటి వాడు. మరి అంతేకాకుండా అతడు ప్రాచీన రచయితల పుస్తకాలను చదువుతూ ఆయా ప్రాంతాల పర్యాటక పట్ల ఆసక్తి కలిగినటువంటి వాడు యువకుడుగా ఉన్నప్పుడు మరి అతనిని మరి మిషనరీగా మరి పంపడం జరుగుతుంది. ప్రియులారా, ఇక్కడ చెప్పేదేమంటే అది ఒక చీకటి ఖండం, మరి అరణ్య ప్రదేశం, మరి అనేక క్రూర మృగాలు కలిగినటువంటి చోటుకి ఆయన మిషనరీగా పంపబడ్డాడు. అతడు అక్కడ ఉన్నటువంటి కొండజాతి ప్రజలతో కలిసి మరి దేవుని వాక్యాన్ని పంచుకుంటూ వైద్య సేవ చేస్తూ మరి శుభవార్తను ప్రకటించినటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ యొక్క డేవిడ్ లివింగ్స్టన్ మరి 1852 సంవత్సరంలో ప్రమాదకరమైన మధ్య ఆఫ్రికాలో లోపలి ప్రాంతాలకు కూడా వెళ్ళడం జరుగుతుంది. తాను అంతకుముందే మరి మేరీ మఫెత్ అనేటటువంటి యువతని వివాహం చేసుకొని మరి సంతానం కనినటువంటి వాడుగా ఉండి ఆమె తన పిల్లలతో పాటు మరి ఆయనతో సంతోషంగా ఉన్నప్పుడు ప్రమాదకరమైన మధ్య ఆఫ్రికాలోనికి వెళ్ళాల్సి నుంచి వచ్చినప్పుడు అతడు తన భార్యను మరలా ఇంగ్లాండ్ దేశానికి పంపించి తాను మాత్రమే ఆ యొక్క సాహస యాత్రను కొనసాగిస్తాడు. నిజానికి డేవిడ్ లివింగ్స్టన్ ఆయన ఒక డాక్టరు, మిషనరీ మాత్రమే కాకుండా ఆ యొక్క దక్షిణాఫ్రికా ప్రాంతంలో జరుగుతున్నటువంటి యొక్క మరి ఆ యొక్క ఇది ఏమిటి అంటే మరి అమ్ముకునేటటువంటి మరి స్లేవరీ, మరి మనుషులను అమ్మేసి సరుకుల కోసము మనుషులను అమ్ముకునేటటువంటి ట్రేడ్ మరి జరుగుతుంది. ఆ యొక్క వేరే దేశస్తులు, డచ్ దేశస్తులు, ఇతర దేశస్తులు ఆఫ్రికాలోని మనుషులను మరి కొన్ని వస్తువులు ఇచ్చి అమ్మడం చూసి ఆయన వాటిని కూడా ఎదుర్కోవాల్సినటువంటి వాడుగా మరి తీవ్రమైనటువంటి ప్రమాదకరమైనటువంటి వ్యక్తుల మధ్య సంచరించినప్పటికీ క్రీస్తు శుభవార్తను ప్రకటించడానికి అతడు సాహసించినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇక్కడ ఆయన ఒకసారి ఏమన్నాడంటే, మరి ఇంతగా నీవు ఆ యొక్క ఆఫ్రికా దేశానికి లేదా అరణ్య ప్రాంతంలో మరి వన్యజాతి ప్రజలు ఉన్నటువంటి ప్రజల మధ్యకు వెళ్ళడానికి కారణం ఏమంటే, ఆయన చెప్పిన మాట ఏమంటే, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేయుచున్నది,
క్రైస్ట్ లవ్ కంపెల్స్ మీ అని చెప్పాడు ప్రియులారా. నిజానికి కాబట్టి ఆయన ఆ జాతుల మధ్య పోయి మరి బోధించినటువంటి వాడుగా, మరి వారి మధ్య జీవించినటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఇక్కడ ఆయన తన జీవిత కాలంలో కూడా దాదాపు 60 సంవత్సరాల కాలంలో సేవా వృత్తిలో లేదా వైద్య వృత్తిలో ఆ యొక్క మానవ హక్కుల కోసము, మరి బానిస నిర్మూలన కోసము అతడు పాటుపడినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన క్రైస్తవుడుగా, మరి క్రైస్తవ మిషనరీగా అలాంటి సేవలు చేసి మరి చివరికి ఒకానొక సందర్భంలో ఆయనను దక్షిణాఫ్రికాలో కొందరు మనుషులతో కలిసి ఉంటున్న సందర్భంలో, వారికి సువార్త ప్రకటిస్తున్న కాలంలో ఒకానొక సింహం వచ్చి ఆయన దగ్గర ఉన్నప్పుడు తుపాకీతో ఆయన కాల్చినప్పుడు ఆ యొక్క గుండు తగిలినటువంటి ఆ యొక్క సింహము ఆయన మీద పడి ఒక జబ్బను చీల్చివేసినట్లుగా అతడు దాన్ని, మరి యొక్క లోపాన్ని, ఆ యొక్క సింహపు యొక్క కూరల యొక్క నొప్పిని తన జీవితకాలం అంతా కూడా భరించినటువంటి వాడుగా, మరి ఆ యొక్క ఆఫ్రికాల ప్రజల యొక్క క్షేమం కోసము, రక్షణ కోసము మరి అతడు ఒక పర్యాటకుడుగా, మరి మానవతావాదిగా సేవ చేసినట్లుగా మనం చూడగలం. క్రీస్తునందు ప్రేమ వాళ్ళ ఇవన్నీ చెప్పేదేమంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనను ఆవరించింది. మరి డేవిడ్ లివింగ్స్టన్ గారు కూడా ఆ యొక్క ఒకానొక గొప్ప సాక్షిగా మరి చరిత్రలో మిగిలిపోయాడని మీతో మనవి చేస్తున్నాను. ఇక్కడ క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఇక్కడ మనం అంశానికి మనలో వచ్చినప్పుడైతే, మరి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినందున మనమును ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపములను విడిచిపెట్టి విశ్వాసమున కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూడాలి. ఇక్కడ మరి క్రైస్తవ జీవితం ఒక పరుగు పందెం అని అప్పుడే చెప్పడం జరిగింది. అయితే దీంట్లో అనేకంగా సులువుగా చిక్కులబెట్టే పాపాలు మనుషులను ఇబ్బంది పెడుతుంటాయి, బాధ పెడుతుంటాయి. దెర్ ఆర్ సో మెనీ ఆబ్స్టికల్స్ టు అవర్ క్రిస్టియన్ ఫెయిత్. ఇట్ మే బీ అన్బిలీఫ్, అవిశ్వాసం కావచ్చు, వరల్డ్లీనెస్, లోకరీతి జీవితము, సీక్రెట్ సిన్స్, రహస్య పాపాలు. మరి ఇలాంటి ప్రతి వ్యక్తి జీవితంలో కూడా నిజానికి అపనమ్మిక అనేటువంటిది అది పెద్ద ఘోర పాపమని మరి వ్యాఖ్యానకర్తలు చెప్తారు ప్రియులారా. కాబట్టి మరి విశ్వాసము అన్నటువంటి దాని గురించి కూడా మనం ఇక్కడ చెప్పాలి. అసలు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసానికి కర్త యేసు ప్రభువు అయినప్పుడు, అంటే విశ్వాసం అంటే ఏమిటి అన్నప్పుడు, విశ్వాసం అనేటువంటిది అదృశ్యమైన వాటిని, విశ్వాసం అన్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన వాటివి ఉన్నవనటకు రుజువునై ఉన్నది అని మరి హెబ్రీ పత్రికలో రాయబడింది. అంటే దేవుని మనం చూడలేదు కానీ ఆయన ఉన్నాడని నమ్ముచున్నాం. మరి దేవుని మనుషులకు కనిపించలేదు కానీ ఆయన ప్రేమ గురించి మాట్లాడుతున్నాం. నిజానికి క్రీస్తునందు ప్రియమైన వారులారా, మరి నిజానికి మనము చల్లని గాలిని చూడం కానీ అది దాని యొక్క చల్లని స్పర్శను మనం చూడగలుగుతాం. అలాగే దేవుని మనుషులు చూడలేడు కానీ ఆయన యొక్క ప్రేమ ఎట్టిదో, ఆయన మానవ శరీరధారిగా వచ్చినప్పుడు మరి సిలువలో తన ప్రేమను చూపించాడు. మరి రోగులను స్వస్థపరచడం ద్వారా తన ప్రేమను కనపరిచాడు. దయ్యాలను వెళ్ళగొట్టడం ద్వారా తన శక్తిని రుజువు చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు మేలు చేయుచు సంచరించుచుండెను అని మరి అపోస్తులు కూడా చెప్పడం జరిగింది. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఒకటేమంటే క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఏ రేస్. క్రైస్తవ జీవితము ఒక పరుగు పందెము. అయితే అనేకమైనటువంటి ఆటంకాలు ఉన్నాయి. మానవుని గురించి ఆలోచించినప్పుడు మానవునిలో కామ, క్రోధ, మదం, ఆశ్చర్యాలు, లోభము, గర్వము, ఇలాంటి అన్ని సమస్యలు ఉన్నాయి. నిజానికి 7 మహాపాపాలులో కొన్ని దీంట్లో నేను చెప్పిన వాటిలో ఉన్నాయి. కామ, క్రోధ, మదం, ఆశ్చర్యములు, లోభము, మరి గర్వము. ఇవి లేని వాడు టోటల్గా ఎవరు
మాకు దీంట్లో ఒకటి కూడా లేదని చెప్పగలిగిన ఎవరిలో ఉండదని నేను భావిస్తున్నాను. అంటే ప్రతి మనిషిలో ఏదో ఒక బలహీనత మరి ఉంటూ మనిషిని దేవునికి దూరంగా తీసుకొని వెళ్తుంది. నిజానికి వాటిని అధిగమించడానికి కేవలం మన విల్ పవర్తో లేదా మనస్థైర్యంతో మనోబలంతో మనం వాటిని జయించలేము. కానీ మరి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడనే యేసు వైపు చూసినప్పుడు మాత్రమే మనం వాటిని అధిగమించగలమని, ఆయన శక్తి పొందడం ద్వారా గ్రహించగలమని మీతో మనం చేస్తున్నాం. ఇక్కడ జీసస్ ద ఆథర్ అండ్ ద పర్ఫెక్టర్ ఆఫ్ ఫెయిత్. ఇక్కడ ది వర్డ్ ట్రాన్స్లేటెడ్ ఆథర్ గ్రీక్ పదంలో ఆర్కిగాన్ అనేటటువంటి పదము లిటరల్లీ మీన్స్ దట్ హీ ఈజ్ పయనీర్ ఆర్ ద లీడర్ ఇన్ ద రేస్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస యాత్రలో యేసుక్రీస్తు ప్రభువారే మరి ప్రారంభకుడు, మరి విశ్వాసాన్ని మరి కొనసాగించే నాయకుడు అని దీని అర్థం ఉందని మీతో మనం చేస్తున్నాను. ఈజ్ ఫెయిత్స్ పర్ఫెక్టర్. విశ్వాసాన్ని పరిపూర్ణం చేయగలిగిన వాడు కూడా యేసుక్రీస్తు ప్రభువే. చెప్పేదేమంటే మరి మొట్టమొదట ఈ పరుగు పందెం అన్నప్పుడు ఆ యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించినప్పుడే ఆ యొక్క పరుగు పందెం స్టార్ట్ అవుతుంది, మన విశ్వాస పరుగు మొదలెడుతుంది. నేను ముందే చెప్పినట్లు ఇది ఒక మారథాన్ రేస్. అంటే కొన్ని సంవత్సరాలు యేసుక్రీస్తును దేవుడిగా కలిగి మరి యొక్క విశ్వాస వీరులను గుర్తు చేసుకుంటూ మరి ముందుకెళ్లాల్సినటువంటి జీవితము. మరి యేసుక్రీస్తును మనం ముందుంచుకొని ఆయన యొక్క వాక్యానుసారంగా ఆయన అడుగుజాడలలో మరి జీవించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ రేస్. రెండవదిగా వెన్ వీ రన్ అలోన్ ఇట్ ఈజ్ రేస్, ఇఫ్ జీసస్ ఈజ్ విత్ అస్ ఇట్ ఈజ్ గ్రేస్. క్రీస్తునందు ప్రేమైన వెన్ వీ రన్ అలోన్ ఇట్ ఈజ్ రేస్, ఇఫ్ జీసస్ ఈజ్ విత్ అస్ ఇట్ ఈజ్ గ్రేస్. మనం ఒక్కరు మాత్రమే పరిగెత్తితే అది కేవలము పరుగు పందెమే అవుతుంది. కానీ యేసుక్రీస్తు మనతో కూడా ఉంటే అది కృప, అనగా దేవుని యొక్క కృపా సహాయము మనకు ఉంటుందని మనము గుర్తు చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారులారా, మరి ఈ యొక్క యాంఫీ థియేటర్లో మరి పరుగెత్తినప్పుడు ఆయా దేశాల మరి క్రీడాకారులు, పరుగుల వీరులు పరుగెత్తున్నప్పుడు వారి దేశస్థులు తమ దేశం జెండాను పట్టుకొని వారిని ప్రోత్సాహపరుస్తుంటారు. అయితే క్రైస్తవ విశ్వాస జీవితంలో బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మరి విశ్వాస వీరులు, ప్రవక్తలు, మరి అంతేకాకుండా విశ్వాస జీవితం జీవించినటువంటి మరి అబ్రహాము గారు, యెహోషువ, దావీదు లేదా లివింగ్స్టన్, ఇలాంటి విశ్వాస వీరులు కూడా మన జీవితానికి ప్రేరణ ఇస్తారని నేను భావిస్తున్నాను. కాబట్టి క్రిస్టియన్ ప్రేమైన వాళ్ళ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ రేస్ ఆఫ్ ఫెయిత్. క్రైస్తవ జీవితం అనేటువంటిది ఒక పందెము, అది విశ్వాస పరుగు పందెమని మీతో మనవి చేస్తున్నాను. కాబట్టి కనిపించని దేవుని కనిపించే ప్రతిరూపమే యేసుక్రీస్తు ప్రభువారు. ఇన్విజిబుల్ గాడ్స్ విజిబుల్ ఇమేజ్ ఈజ్ జీసస్ క్రైస్ట్ అని రాయబడింది. ఆయన దేవుని యొక్క మహిమ యొక్క ప్రతిబింబమని హెబ్రీ పత్రికలో రాయబడింది. కాబట్టి మహిమాన్వితుడైన దేవుడు మానవుడుగా మరి మానవ జీవితంలో మరి నమ్మినటువంటి భక్తుల జీవితాలలో ఉండి మనను నడిపించే వాడుగా ఉంటున్నాడని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ అందుకనే ఫిక్స్ యువర్ ఐస్ ఆన్ జీసస్ టు విన్ ద రేస్ అండ్ రిసీవ్ ద క్రౌన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ మూడోదిగా ఫిక్స్ యువర్ ఐస్ ఆన్ జీసస్ టు విన్ ద రేస్ అండ్ రిసీవ్ ద క్రౌన్. నిజానికి హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలుపొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకునే దానిని అపోస్తులుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. మనము ఒప్పుకున్నాము. మరి యేసుక్రీస్తును దేవుడుగా రక్షకుడని ఒప్పుకొని హృదయమందు విశ్వసించినట్లా వాడు రక్షింపబడునని మరి పౌలు భక్తుడు రాశాడు.
కాబట్టి నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా, ప్రతి కుమారుడు కుమార్తె కూడా మరి అపోస్తులును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడే. నిజానికి మన గురి అవర్ ఐ షుడ్ ఫిక్స్ ఆన్ జీసస్ క్రైస్ట్ సో దట్ వీ మే విన్ ద రేస్ అండ్ రిసీవ్ ద క్రౌన్. ఇక్కడ పరుగు పందెం అన్నప్పుడు దానికి ఒక ప్రారంభము, ఏ బిగినింగ్. మరి ఆ తర్వాత వారు లైన్లోనే పరిగెత్తాలి. స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ విల్ బి దేర్. రన్ ఇన్ ద ట్రాక్, ఫాలో ద రూల్స్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ యొక్క పరుగు పందెంలో అది 200 మీటర్లు కావచ్చు, 400 మీటర్లు కావచ్చు, 100 మీటర్లు కావచ్చు, లేదా మారథాన్ రేస్ గురించి చెప్తున్నాం కాబట్టి వారు పరిగెత్తేవారు వారి యొక్క లైన్లోనే పరిగెత్తాలి, వేరే వాళ్ళ ట్రాక్లోకి వెళ్ళకూడదు. ఒకవేళ అలా వెళ్ళి ముందే ఆ యొక్క డెస్టినీ, ఆ యొక్క పాయింట్ని చేరుకున్నప్పటికీ వారికి మరి క్రౌన్ దక్కదు. ప్రియులారా, చెప్పేదేమంటే దేవుని వాక్య వెలుగులో ఆయన వాక్యానుసారంగా మన క్రైస్తవ విశ్వాస జీవితాన్ని మరి పరిగెత్తాల్సిన వారమై ఉంటున్నామని మీతో మనవి చేస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మరి విశ్వాసమున కర్త, దాన్ని కొనసాగించు వాడైనటువంటి వాడుగా ఉంటున్నాడు. నిజానికి ఒక వాక్యంలో కీర్తన 8:4-6 చూస్తే, దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు మహిమ ప్రభావము కలిగిన వాడిగా జీవించాడు. ఇక్కడ 8వ కీర్తనలో, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు, దేవుని కంటే నీవు వాణ్ణి కొంచెము తక్కువ వానిగా చేస్తున్నావని 8వ కీర్తనలో 4-6 రాయబడింది. నిజానికి దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా చేయబడిన వారు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువే. ఎందుకనగా ఆయన శరీరధారిగా ఉన్నందుకు దేవుని కంటే తక్కువగా చేయబడినటువంటి వాడు, కొంచెం తక్కువగా చేయబడినవాడు. దేవుని దూతల కంటే మరి దేవుని కంటే కొంచెం తక్కువగా చేయబడినటువంటి వాడు నరపుత్రుడు యేసుక్రీస్తు ప్రభువే. అయితే ఆయన మీద దేవుడు మహిమ ప్రభావములను ఆయనకు కిరీటంగా దేవుడు ధరింపజేశాడట. మహిమ ప్రభావం కలిగిన వాడిగా భూలోక పరిచయలో కనపడ్డాడు. ప్రియులారా, కాబట్టి అలాంటి యేసుక్రీస్తు ప్రభువుకు ఎఫెసీ పత్రిక 1:22 చూస్తే, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి యేసుక్రీస్తుకు ఆయన ఏమన్నా అంటే, పరలోకంలోనూ భూమి మీద నాకు సర్వాధికారం కలదు అన్నాడు. ఇక్కడ ఈ మాటలకు మనము హెబ్రీ పత్రికలో చెప్పిన మాటలు, ఎఫ్ఎస్సిలో 1:22 చెప్పిన మాటలకు మరి లింక్ అవుతుందని మీతో మనం చేస్తున్నాను. నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు సంఘం అనే శరీరానికి శిరస్సు. ప్రియులారా, మరి ఆ యొక్క శరీరము నాకు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువే. ఆ శరీరం అనగా సంఘము. సంఘము పాదాల కింద మరి సమస్తమును దేవుడు ఉంచాడు. అనగా యేసుక్రీస్తు ఆ యొక్క శిరస్సుగా, సంఘము ఆయన శరీరముగా ఉండి మరి సాతానును తన పాదాల కింద తొక్కగలిగినటువంటి స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ ఒక కీర్తనలో ఏమని రాబడిందంటే, నీ శత్రువులను నీ పాదపీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని మరి 110వ కీర్తనలో రాయబడింది. కాబట్టి నీ శత్రువులను నీ పాదపీఠముగా అంటే దేవుని శత్రువులు, యేసుక్రీస్తు శత్రువులు కూడా సాతాను, వాని యొక్క దూతలు. వాటిని నీ పాదముల కింద ఉంచే వరకు నా కుడి పార్శ్వమున అంటే తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున యేసుక్రీస్తు వారు కూర్చుని ఉన్నారు. ఆయన భక్తులు కూడా ఆయన జీవంతో కూడా యేసుక్రీస్తు జీవాన్ని కలిగి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యొద్ద దాచబడిందని మరి కొలస్సే పత్రిక 3వ అధ్యాయంలో రాయబడినది. యువర్ లైఫ్ ఈజ్ హిడెన్ విత్ క్రైస్ట్. వావ్, వీఆర్ సిట్టింగ్ ఎట్ ద ల్యాప్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మరి తండ్రి అయిన దేవుని ప్రక్కల యేసుక్రీస్తు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రక్కల ఆయన భక్తులైనటువంటి వారి యొక్క ఆత్మలు. మనం ఈ లోకంలో భూలోకంలో జీవిస్తున్నప్పటికీ మన జీవం యేసుక్రీస్తుతోనే ఉందని, కాబట్టి
మనం అధికార స్థానంలో ఉన్నామని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి పరలోకంలోనూ భూమి మీదను నాకు అధికారం కలగదని చెప్పి యేసుక్రీస్తు అద్భుతం చేసినట్లు క్రైస్తవ విశ్వాసులు కూడా యేసుక్రీస్తు నామాన్ని ఉపయోగించి అన్ని నామముల కంటే ఘనమైన నామం, శక్తిగల నామము, సాతానును చితక త్రొక్కించే నామాన్ని యేసు ప్రభు వారు మనకిచ్చాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారులారా, యేసు నామమున మనం ప్రార్థించి మరి మనము దేవుని సన్నిధిలో మరి మన యొక్క ప్రార్థనలు లేదా విన్నపములు ఆయన సన్నిధి చేరగలవు. అంతేకాకుండా మరి దురాత్మలను వెళ్ళగొట్టుటకును, వ్యాధిగ్రస్తులను స్వస్థత పొందుటకును మరి దేవుడు సాతాను బలమంతటి పైన మీకు అధికారం ఇచ్చినానని మరి 70 మంది శిష్యులకు అధికారం ఇచ్చి 12 మందులకు శిష్యులకు అధికారం ఇచ్చి సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి నా సువార్తను ప్రకటించుడి, మరి దయ్యములను వెళ్ళగొట్టుడి, రోగములను స్వస్థపరచుడి, మరి మీకు కలిగిన దానిని మీకు ఇచ్చి వారికి ఇచ్చి మరి యేసు క్రీస్తు నామాన్ని మాయపరచుడి, సదాకాలం నేను మీతో కూడా ఉంటాను, అద్భుతములు చేస్తాను, యుగాంతం వరకు నా సన్నిధి మీకు తోడుగా ఉంటుందని చెప్పినటువంటి దేవుడు మనకున్నాడు ప్రియులారా. కాబట్టి లెట్ us fix our eyes on Jesus, the author and the pioneer of our faith, so that we may win the race and receive the crown from God. నిజానికి యేసుక్రీస్తు ప్రభువారు తన భక్తుల కోసం ఏమి దాచుంటున్నాడో మనకు పూర్తిగా తెలియదు. కానీ ఆయన నీతి కిరీటాన్ని, మహిమ కిరీటాన్ని, జీవ కిరీటాన్ని, పరలోక రాజ్యాన్నే తన భక్తులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. వాటిని పొందటానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఆ యొక్క బహుమానం పొందినట్లుగా ఈ యొక్క విశ్వాస యాత్రలో ఆయన వైపు చూస్తూ మరి తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమలో ఆనందంతోనూ నిర్దోషులుగా నిలబట్టుటకు శక్తిగల అద్వితీయ దేవుడే అయిన యేసుక్రీస్తుని వైపు చూస్తూ ఈ పరుగు పందెంలో విశ్వాసముతో, పరిశుద్ధతతో, నీతితో, భక్తితో, విశ్వాసముతో ఆయన కోసం పరిగెత్తుదాము. అటు కృపను పరిశుద్ధాత్మదేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. మా స్తుతి కారణభూతులైన పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు. ప్రభువా, మీరు క్రైస్తవ విశ్వాస జీవితం ఒక పరుగు పందెమని, దానిలో మీరు పరిగెత్తుచున్నారని, మరి మీకు తోడుగా నా పవిత్రాత్మ ఉందని యేసు ప్రభు వైపు చూస్తూ పరిగెత్తమని ఆదేశించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ, దేవా, మీ సన్నిధి ప్రసన్నతతో మమ్మలను, మా ప్రజలను విశ్వాసయాత్రలో విజయవంతంగా పరిగెత్తునట్లు, బహుమానం పొందినట్లుగా పరిగెత్తుటూ మీ మహిమ రాజ్యంలో ప్రవేశించినంత మట్టుకు మీరే మా చేయి పట్టి నడిపించమని, మీ వాక్య వెలుగులో పరిగెత్తే జయజీతాన్ని దయచేయమని, విజయులుగా మీ సన్నిధిలో బహుమానం పొందినట్లుగా జీవించనేయమని, మరి మీ స్వాస్థ్యం పొందినట్లుగా జీవింపజేయమని, మీ మహిమ రాజ్యంలో కిరీటములు ధరించుకునే వారుగా దేవ అంతం వరకు మమ్మల్ని ప్రతిష్ఠించమని నజరేయుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.